పెద్ద క్యారం బోర్డు. ఈ ఆట ఆడి మీరు ఒలింపిక్ వెళ్లి కప్పులు గెలుస్తారా ఏంటి? అయితే నువ్వు ఓడిపోయావు, ఒప్పుకో. ఎవరు ఓడిపోయారు? కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ గెలుస్తాను. ఆడడం రాదు గానీ పెద్దగా మాట్లాడేస్తున్నావు. ఇలా చూడండి, ఓడడం గెలవడం నా ఇష్టం, తెలుసా? మగవాళ్ళంటే కొంచెం తెలివితేటలు ఉండాలా. అది లేకపోవడం వల్లే అడ్డమైన వాళ్ళందరూ నిన్ను తెగ చూసేస్తున్నారు. నా ప్రతిభ ఏంటో మీకు చూపించనా? చూపిస్తాను మీకు చూపిస్తాను. ఇక్కడే ఉన్నారు. కొన్ని రోజులుగా నేను ఓపిక బట్టి చూస్తూ ఉన్నాను. కొద్దిగైనా కృతజ్ఞత వద్దా? వద్దు అనుకుంటే ముసలిది మరీ తల మీదకి ఎక్కుతుంది. నాకు ఇది కావాలే. ఇన్ని రోజులు ఓపికగా ఓర్చుకుంటాను కదా, నాకు ఇది కావాలి. ఈ రోజు ఏ ఆటలో ఓడిపోయారేంటి? ఇప్పుడు అదే ఆ విషయం. ఇష్టం లేకపోతే నన్ను మా ఇంట్లో వదిలేసే, కానీ నా వాటా మాత్రం నాకు రావాలా. ఏ హక్కుతో మీరు ఇవన్నీ అడుగుతున్నారు? నాకు సరైన సమయాన్ని పెళ్లి చేయలేదు, పెంచుకోవడము కుదరలేదు. అందుకు నాకు నష్టపరిహారం చెల్లించాలి. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి ఇంకా టైం ఉందిలే. వీడు దేనికి బాధపడుతున్నారు? మేమందరం ఉన్నాము కదా. అబ్బో, మీరిక్కడ క్యారమ్స్ ఆడుకుని గొడవ పడండి. జంక్షన్ లో తంబి బిల్డింగ్ ని పడగొడుతున్నారు. అప్పుడు మేము రోడ్లోనే ఉండాలి. మీరు నిజంగా ఓడిపోయేది అప్పుడే. ఎవరు బిల్డింగ్ పడగొట్టేది? తమ్ముడా? అదంతా జరగదు. అతను నిర్ణయించుకున్నాడు, ఏదైనా ఫ్రాడ్ చేసి తప్పకుండా పూర్తి చేస్తాడు. బిల్డింగ్ పడగొడితే అది మీకే అవమానం. చూసా కదా, వాళ్ళ అధికారం చేయడం చూసా కదా. ధైర్యం ఉంటే ఆడికి ఎదురుగా వెళ్ళి మాట్లాడు. అది వదిలేసి క్యారం బోర్డులో ఓడిపోయి గుర్రంలా గెంతడం మంచిదేం కాదు. గొడవపడి ఎలాంటి ప్రయోజనం ఉండదు సిపి. ఇక్కడ కావాల్సింది బుద్ధి మాత్రమే. తమ్ముణ్ణి ఆట ఆడించడానికి సరికొత్త మార్గాన్ని నేను డిసైడ్ చేశాను. ఇలా చూడు, ఈ భూతం, దెయ్యం, పిశాచి వీటన్నిటికీ ఎదిరించి నిలబడేదే మా యొక్క పార్టీ. అర్థమైందా? మేము అంతే, మా పార్టీ కూడా అంతే. ఇప్పుడు ఉన్నవాళ్ళలాగా డైరీ చూసి ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నామని చెప్పే వాళ్ళం కాదు మేము. ఈ మూఢనమ్మకాల్ని చాలా రోజుల నుంచి మేము ఎదురిస్తూ వస్తున్నాం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం నా ఇష్టం. మాట్లాడకుండా ఉండాలి, లేదంటే అగ్గిరాసి అంటించేస్తాను. జాగ్రత్త. సిపి, అక్కడ కొంచెం చూడు. ఇదేంటి కదిలిస్తేలా? ఇది మీ శిల్పి మురారి గారి ఐడియానే. ఎక్కడో అడవిలోంచి డైరెక్ట్ గా వచ్చేసారు. అవును, వీడేం చేస్తాడు? ఇతను శాపం ఇస్తాడు. సోము గారి ఇంటి ముందుకు వెళ్ళి బాగా శాపాలు ఇస్తాడు. ఎవరింటి ముందుకు వెళ్ళి ఇతను శాపాలు పెట్టినా ఆ ఇంటి ఓనర్కి చాలా కష్టాలు వస్తాయి. పార్టీ వాళ్ళు, సినిమా వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఎవరికైనా ఇంకెవరి మీదైనా కోపంగా ఉంటే ఇతన్ని వాళ్ళ ఇంటి మీదకు వదులుతారు. తర్వాత వాళ్ళ బతుకు అంతే. అన్ని స్టేట్లలో ఇతను చాలా బిజీ బిజినెస్ మ్యాన్. మన స్టేట్లో ఈ మధ్యన కొంచెం బిజీగా అవుతున్నాడు. ఇతను శాపం పెట్టాడంటే తమ్ముడికి లేవడం కూడా వీలు కాదు. కావాలంటే చూడండి. సార్, నా ప్రాణానికి ప్రమాదం, నాకు ప్రొటెక్షన్ కావాలి. వీడు భూమిలోంచి వచ్చాడా? నువ్వే కదా సిపి స్వాతంత్రం? అవును సార్. నువ్వు గనక ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిందో పోలీస్ టిక్కి నేను బాగా కారం రాసి ఒక్కలాగు లాగుతాను నేను, తెలుసా? వెళ్ళండి. నాకేం తెలీదు. వెళ్ళండి. ఏంటి సార్, వీళ్ళ పంచెలిప్పి అండర్వేర్ తో లాకప్ లో కూర్చోబెట్టలేదు? వాళ్ళందరూ రెస్ట్ తీసుకునే చోటు కాదు ఈ పోలీసు లాకప్. మరి నా పోలీస్ ప్రొటెక్షన్? ఫ్రీగా ఎంతో మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, నాకు కావాల్సింది ఇద్దరు పోలీసు వాళ్ళే కదా. నాకు లెఫ్ట్ లో ఒకళ్ళు, రైట్ లో ఒకళ్ళు. ప్రెసిడెంట్ బయలుదేరు. అయితే మీరు ప్రొటెక్షన్ ఇవ్వరు? ఇవ్వను. మీరు ఉదయాన్నే వాకింగ్ కి మీ ఆవిడతో వెళ్తారు కదా? అవును, దానికేంటి? బ్రేకే లేని టిప్పర్ లారీలు ఇక్కడ ఒక 5-6 తిరుగుతూ ఉన్నాయి, కానీ ఆ బ్రేక్ లేని టిప్పర్ లారీకి మీరు ఎస్ఐ అని తెలియదు కదా. తంబి గారు, ఏంటి సార్? లెఫ్ట్ రైట్ ప్రొటెక్షన్ కావాలని అడిగావు కదా, ఇప్పుడు లెఫ్ట్ కి ఇచ్చాను, తర్వాత రైట్ కి ఇస్తాను. వెళ్ళవయ్యా. టైం అంతా సార్. వీడు బాగా శాపం పెడతాడని వాళ్ళు చెప్పారు.
లంచం తీసుకున్న కేసు కోర్టులోనే ఉంది. మ్యాజిస్ట్రేట్ ఉన్న ఇల్లు చూపిస్తే ఇలా 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 తీసుకురండి. ఇక్కడ ఇక్కడ మంచం మీద పడుకోబెట్టండి. అది తీసేసిన వాళ్ళు మళ్ళీ శ్యామలకి పని ఇచ్చేంత వరకు ఈ స్ట్రైక్ ఇక్కడ జరుగుతూనే ఉంటుందని గర్వంగా చెప్తున్నాను. ఇదేనా అది? దాని పొగరు చూసావా? నేను వెళ్ళి 2 మాటలు చెప్పొస్తాను. వద్దు తంగమని, అది ఆ నంబిసాన్ సార్ కూతురే. అయితే ఏంటి? నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు మనవి. ఏదైనా ప్రాబ్లం అనుకో, ఇచ్చిన 5 లక్షలు మనకి తిరిగి రావు. రా వెళ్దాం, లోపలికి రా. శ్యామల టీచర్ నుండి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వు. శ్యామలని మళ్ళీ విధుల్లోకి చేర్చుకోవాలి. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని మార్చాలి. శ్యామలని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. హెల్ప్ ఏమైనా మీకు కావాలంటే చెప్పండి. లెమన్ జ్యూసు, షర్బత్తు ఏదైనా కావాలా? ఎండలో కూర్చొని ఇలా అరుస్తున్నారు కాబట్టి మజ్జిగ తాగితే బాగుంటుంది. మీరు కానివ్వండి. అంతే, మీ పని ఇలా అరిచి అరిచి చావాల్సిందే. చావండి. కొంచెం త్వరగా నడవండి. ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నారు? ఇది అవసరమా? ఇంతకుముందు జరిగిన తలుచుకుంటే ఇప్పుడు అవమానంగా ఉందిరా. శత్రువుకి శత్రువు మిత్రుడు. పాత విషయాన్ని మీరు మర్చిపోయారుగా, అదే విధంగా వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. పదండి, త్వరగా రండి. అందరికీ నమస్కారం. కొంచెం పైకి లేవండి. లేవండి. మీరు కూర్చోండి. కూర్చోండి. ఏంటి? ఓకే. సిపి అదే అవుతోంది. ఇప్పుడేం కావాలి? వీరు మీకు సపోర్ట్ చేయడానికి వచ్చారండి. కొంచెం లేవు. సోమన్ తమ్ముడు ముర్దాబాద్. చెప్పండి. మీకేం కావాలి? అది మీలా చిన్న వయసు అమ్మాయిలు ఎంతో అందంగా ఉంటారు. పైగా మీరు ఎండలో ఉండి కష్టపడుతుంటే నాలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మీకు సపోర్ట్ చేయాలి కదా. ఏ ఒక్క అమ్మాయి సక్సెస్ కైనా ఖచ్చితంగా వెనకాల మగాడు ఉంటాడు. తర్వాత చాలా బిజీ అయిన స్కెడ్యూల్లో ఈయన ఇక్కడికి వచ్చారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. బాగా చూసుకోవాలి అంటే అది కాదు, కొంచెం కోఆపరేట్ చేశారంటే. నువ్వేమంటున్నావు? నేను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలా? అయ్యో, అదంతా ఈయనకు నచ్చదు. అంతేగా? లేదు. అవును, దీన్ని కొంచెం పెద్ద చేయాలి కదా. ఎవరినైనా పిలవచ్చు. ఆంధ్రజ్యోతి కావాలా, సాక్షి పేపర్ కావాలా? ఒక్కసారి మన పబ్లిసిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఇతని కూడా కలిపి కొంచెం ప్రమోషన్ వచ్చేలాగా. మీకు నిజంగా చాలా పెద్ద మనసు కాబట్టి ఈయన్ని కష్టపెట్టకండి. అంతే కదా? సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. పాపా, న్యూస్ లోకి రావాలంటే అందుకు వేరే దారులు చాలా ఉన్నాయి. ఒకటి ఏదైనా బ్యాంక్ ని కొల్లగొట్టండి, లేదంటే ఎవరినైనా చంపేయండి, లేదా ఎప్పుడూ ఫోటో కనిపిస్తూనే ఉండాలంటే రేప్ కేసే బెస్ట్. అందరూ బాగా చూడండి. ఈ ఇయర్ కి న్యూస్ మేకర్ కాబోయేటటువంటి వ్యక్తి. వెళ్దాం. ఇన్ని మంచి క్వాలిటీస్ మీకు ఎలా వచ్చాయండి? త్వరగా దిగండి. తీసుకోండి. రండి. త్వరగా విసిరేయండి. త్వరగా. ఇప్పుడు రెడీ అవుతుంది. రెడీ అయినట్టేలారా. ఈ ఇంటి పరిసరాల దగ్గరికి వచ్చేసరికి నీ బండి పాడైపోతుంది. ఇంకా ఎన్నిసార్లు రేలాగా చండాలమైన సినిమాకి తీసుకెళ్లి డబ్బులు కూడా ఖర్చు పెట్టావు. ఏదో పెద్ద స్టార్ అంట, ఎగిరి కొడితే గాల్లో 50 మంది అటు అలాగని కాదు. నువ్వు నెమ్మదిగా నెట్టుకుంటారా, నేను నడిచి ఇంటికి వెళ్తాను. ఏంట్రా ఏదో చెడు వాసన వస్తుంది? నేను కాదయ్యా. సిపి రేయ్, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. హలో, ఏంటి అన్నా? కొటేషన్ కొత్త ఐటమ్. వేస్ట్ ని విసిరి పారేయడం ఎప్పుడు వినలేదా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ మొహం కూడా పాడవుతుంది. ఇది కూడా దీంతో కూడా బాగా రుద్దండి. దున్నపోతుకి స్నానం చేస్తున్నారు. స్నానం చేయడం అలా ఉంచు. 1 వారం ఇంట్లోకి రానివ్వను, బయటే పడుకుంటావు. జాగ్రత్త. అవునవును. నా జీవితంలో ఇలాంటి గబ్బుని ఇంతవరకు నేను ఎప్పుడు భరించిందే లేదు. అయ్యో, దొడ్లోడ పోరాటం చేశారు. ఈ వాసన భరించచ్చు. కారణం లేకుండా పిల్లింటికి వెళ్ళి ఎందుకింత కంపు కొట్టుకొని రావాలా? పర్వాలేదు, నేను తట్టుకుంటాను. నాతో పాటు వచ్చిన దొంగ నా కొడుకుని చూడాలిగా. సిపి అన్నా కాస్త వీపు తోమ్మంటారా? ఇలా చూడవే, బయట పని నేను చూసుకుంటాను గానీ లోపల సాంబ్రాణేసే పని మాత్రం నువ్వు చూసుకో. పెద్ద వచ్చింది స్నానం చేయిస్తానని. ఇదే ఆ తంబి బిల్డింగ్.
ఇదిగో ఇది తాగండి. అరే ఇవాళ టీ లేదా? ఇది తాగితే చాలు. పరగడుపున ఇది తాగితే ఒంటికి చాలా మంచిది. నీకు కావాల్సిందైతే ఇది తాగితే మటుకు ఏం జరగదు. ఎక్కువ డబ్బుందని చూసే నన్ను ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేసి మోసం చేశారు. వయసు అయిపోయిన తర్వాత కూడా పెళ్లి చేస్తే మీ మావయ్యకి ఒక బిడ్డ కూడా పుట్టారు. మీ వల్ల అది కూడా. నన్నేం చేయమంటావు చెప్పు? మంచాన్ని చూసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. తంబి గారు ఇక్కడున్నారా? ఏంటి సార్? బాగున్నారా? ఏమయ్యా అది లేవు. ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాగుంది. మీరు చేయి కొంచెం ఇవ్వండి. హలో చూడండి, నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత ఎవరి చేతికి ఇప్పటి వరకు బేడీలు వేయలేదు. ఏం చేస్తున్నారు సార్? అరే టెన్షన్ పడకండి. స్టేషన్ లో ఒక్కడనే కూర్చుని బోరు కొడుతుంది. కావాలంటే మనం కూర్చుని పేకాడుకుందాం. రండి. అరే, అరే, మీరు ఇలా వస్తే అవమానం కదా. మీరు పంచాయతీ ప్రెసిడెంట్ కదా. ఒక డ్రెస్ తీసుకొస్తారా? అలాగే నా అండర్వేర్ కూడా తీసుకురా. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. నా జీవితంలో చూసిన మొదటి సంతోషం ఇదే. బంది వలలో చిక్కుకున్నట్టు చెప్పిన మాట వినండి, వెళ్ళిపోండి. ఇదిగోండి బాగా చూసుకోండి. కొంచెం తప్పండి, నేను కొంచెం లేట్ గా వచ్చానంతే. వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం ఆ మాట్లాడాలి. ఫోటో నాకు కూడా పంపించండి. కొట్టింది మీరు చూసారా? ఏమైంది సిపి? ఉదయం నుంచి నేను చాలా దిగులుతో ఉన్నానురా. అలాగా? నిన్న నైట్ నువ్వు పారిపోయినందుకు స్నానం చేసి చేసి నా చర్మం మండిపోతుంది. ఏమైందిరా? దోవకుట్ట ఎలా ఉంది? నిన్నటికంటే తక్కువే. మనకు మాత్రం తెలిస్తే చాలు. ఒక కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ వ్యక్తే. కాంప్రమైజ్ అవ్వటం వల్ల మాకొచ్చే లాభమేం లేదు. యాక్చువల్లీ చట్ట ప్రకారం తనకి తన జాబ్ దొరకాల్సిందే. నా ఇంటి మీద వేస్ట్ అది వేసినందుకు గాను తనకి శిక్ష పడేలా చేయడం నాకున్న రైట్ సార్. ఒక ఎస్ఐని కాబట్టి నాకు ఎలాంటి అధికారం లేదా? నేను ఒక కాంప్రమైజే కదా అడిగాను. అది కుదరని పని సార్. నాకు ఆ ఉద్యోగం దొరికితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. శ్యామల, ఇందుకోసమా మనం ఇక్కడికి వచ్చింది? ఐఎమ్ సారీ ఉమా, నాకు నా జాబే ముఖ్యం. అయితే నువ్వే కాంప్రమైజ్ చేసుకో. రామయ్య వెళ్దాం. చాలా బాగుంది. మీ పెళ్ళాన్ని పట్టుకుని ఇక్కడే కూర్చున్నారా? తంగమణి పనిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షలు తీసుకుని పెట్టులో జాగ్రత్తగా పెట్టుకుని ఇప్పుడు పని లేదని చెప్తున్నారా? ఇంకో మార్గం లేక శ్యామలని మళ్ళీ పనికి పిలిచాను. మీరే దారి లేదని కాదు, నమ్మక ద్రోహం చేశారు మీరు నా దగ్గర. అయ్యో, నువ్వు కొంచెం మాట్లాడుకుంటూ ఉండు. మీరు అసలు మాట్లాడకండి. ఇలా చూడు, 24 గంటల్లో నా డబ్బు గాని నాకు తెచ్చి ఇవ్వలేదనుకోండి, నేను ఉపవాసం చేస్తాను. ఆ పిల్ల చేసినట్టు స్కూల్ ముందేం కాదు, నేరుగా వచ్చి మీ ఇంటి ముందు చేస్తాను. పదండి వెళ్దాం.